గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా అదృష్టరేఖ గురించి, భాగ్యరేఖ, ధనరేఖ గురించి తెలుసుకుంటున్నాం. మనం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ అదృష్టరేఖ, ఈ భాగ్యరేఖ ఈ అరచేతిలో ఈ త్రిభుజ ప్రాంతములో ఈ పైన ఎక్కడో ప్రారంభమైంది. త్రిభుజం అంటే ఈ కేతు స్థానం అని కూడా అంటాం మనం. ఇలాగ ప్రారంభమయ్యి క్రమంగా ఈ శని స్థానమునకు మధ్య భాగానికి చేరినటువంటి వ్యక్తులు, వీరు ఇక్కడ బంధుత్వము కానీ, తల్లిదండ్రులు కానీ, ఇటు వ్యతిరేక్త జాతి అంటే స్త్రీలైతే పురుషుల వలన కానీ, పురుషులైతే స్త్రీల వలన కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహము లేకపోతే సపోర్ట్, అంటే బాల్యంలో మనం ఒక తల్లిదండ్రులకి జన్మిస్తాము. వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయిలో మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ అదృష్టరేఖ ఈ మధ్య భాగంలో ప్రారంభమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితము, బాల్యము కొంచెం కష్టంగా నడుస్తూ ఉంటుంది. అంటే విద్యలో కానీ, వృత్తిలో కానీ, ఏదైనా పని చేయటంలో కానీ, జీవన శైలిలో కానీ, ఆ జీవన విధానంలో కానీ కష్టపడటం, కష్టము సుఖము, ఇక్కడ 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్రమానుగతమైన అభివృద్ధి పొందారు అంటే ఈ కష్టం సుఖం అనేటువంటివి మన జీవితంలో మనం బేరీజు వేసుకుంటే మన మనస్సుకి వాటిని మనం పర్వాలేదు, నేను చక్కగా ఉన్నాను, నేను ఇవన్నీ స్వీకరిస్తున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కలిగితే అది సుఖం. భోజనం చేయటానికి, నివాసం ఉండటానికి, మన వస్త్రధారణ చేయటానికి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ, ప్రతిదీ అడ్జస్ట్ చేసుకుంటూ, సరిపెట్టుకుంటూ ఏదైనా సాధించాలి అంటే అనేక మందితోటి మనం వాటిని అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్ళేటువంటి ఈ సందర్భాలు జీవితంలో ఉంటే అది కష్టం. అంటే బాల్యం కష్టంలో ఉంటుంది. తదుపరి క్రమానుగతమైనటువంటి అభివృద్ధి, స్వీయ అభివృద్ధితోటి ముందుకు వెళుతూ ఈ రేఖతోటి పాటు మిగిలిన రేఖలన్నీ కూడా స్పష్టమైన గ్రహస్థానాలన్నీ కూడా యోగ్యమైనటువంటి రేఖలు, గ్రహస్థానాలు ఉంటే బాల్యం ఎలా ఉన్నా ఇటువంటి వ్యక్తులు క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని పొంది అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. మా స్నేహితులు జిఎంసి బాలయోగి, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అక్కడ అందరూ 77, 79 ప్రాంతంలో 1977లో నేను ఆ విద్యార్థి దశలో కూడా ఈ హ్యాండ్స్ అన్ని చూసేవాడిని. అయితే ఉదాహరణలు చెప్పకూడదు, వ్యక్తిగతమైన విషయాలు చెప్పకూడదని నా నియమము. అయితే ఆయన నాకు స్నేహితుడు బాగా, జీవితం చివరి వరకు మహానుభావుడు లేడు ఇప్పుడు. ఆయన బాల్యం చూస్తే ఇటువంటి రేఖ, ఈ గ్రహస్థానాలు చాలా చక్కగా కనిపించినాయి. ఈ రేఖ మధ్యలోంచి ప్రారంభమయ్యి క్రమానుగత అభివృద్ధి జరిగి, అంటే ఆ మిగిలిన విషయాలు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు, వాటి గురించి మాట్లాడట్లేదు నేను ఇప్పుడు. ఇక్కడ ఈ త్రిభుజ ప్రాంతంలో ఎవరికైతే ఈ అదృష్టరేఖ ప్రారంభమయ్యి క్రమానుగతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో అటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. కానీ బాల్యం మాత్రం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, క్రమానుగతమైన అభివృద్ధి జరుగుతుంది. కొంతమంది చేతుల్లో అంటే ఇలాగ నేను సుమారు 1,00,000 చేతులు చూశాను. చూసినటువంటి వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. అవి రికార్డ్ చేశాం కొన్ని చోట్ల. అబ్నార్మల్గా ఉండేటువంటివి, కొన్ని మనకి అంచనాకి దొరకనటువంటివి కూడా ఉంటాయి దీంట్లో. అంటే నేను ఈ షార్ట్స్లో చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఇదేమీ లేదు, అలాగే లేదు, కొన్ని హ్మ్, వినకుండా పదాలు కూడా వాడుతున్నారు కొంతమంది. ఇక్కడ నేను ఎవరిని కూడా మభ్యపెట్టడానికి కాదు. నా అనుభవంలోంచి వచ్చినటువంటి వాటిని తెలియజేస్తున్నాను. అవసరమైతే తీసుకోండి దీన్ని. చక్కగా మనం దాన్ని మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదు కదా విడిచిపెట్టండి. అంతే తప్ప వ్యతిరేకమైనటువంటి బా కామెంట్స్‌ని వాటిని మిమ్మల్ని పరిశీలించుకోకుండా, మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా, మీ జీవితానికి అన్వయం చేసుకోకుండా ఇవి అర్థం కావు ఇవి. అంచేత ఇక్కడ కొంతమంది చేతుల్లో ఈ మధ్యలో ప్రారంభమై త్రిభుజ ప్రాంతంలో, కేతు ప్రాంతంలో చక్కగా ఒక స్పష్టమైనటువంటి రేఖ ఉన్నప్పుడు వాళ్ళు బాల్యంలో ఎన్ని అవస్థలు పడినా క్రమానుగతమైనటువంటి అభివృద్ధితోటి ఉన్నత స్థాయికి వెళ్తారు. దీనికి తోడు గురుస్థానము, శుభగుర్తులు ఇవన్నీ ఉండాలి. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఎక్కడ ప్రారంభమైనా, ఈ మధ్యలో ప్రారంభమైనా ఇలాగ పైకి వచ్చి ఈ మధ్యవేలు యొక్క మూడవ పర్వంలోకి ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే ఎంత కష్టపడి అభివృద్ధి జరిగి లేదా ఎక్కడ ప్రారంభమైంది ఇంక వేరే ఒకళ్ళ యొక్క సపోర్ట్ తోటి అభివృద్ధి జరిగి ఇది మధ్యవేలి వరకు వెళితే, లేదా చంద్రస్థానంలో ప్రారంభమయ్యి క్రమంగా ఈ మధ్యవేలు ఈ పర్వానికి ఇక్కడ దాటకూడదు. ఈ పర్వాన్ని టచ్ చేసినంత వరకు పర్వాలేదు, దీంట్లోకి ప్రవేశించకూడదు. దీంట్లోకి ప్రవేశిస్తే అది వ్యతిరేకమైనటువంటి భావాల్ని తెలియజేస్తుంది. అంటే బాల్యం నుంచి, తర్వాత యవ్వనం నుంచి, తర్వాత వివాహం తర్వాత క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని పొందినా, ఇతరుల యొక్క సపోర్ట్ తీసుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, చివరికి వెళ్ళేసరికి జీవితం చివర ఇది ఇక్కడ ప్రారంభము, క్రమంగా ఇక్కడికి జీవితం చివరికి వస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నిటినీ కోల్పోయి ఏవైతే ఈ వ్యక్తులు పొంది ఉంటారో సంపదను కానీ, భాగ్యాన్ని కానీ, యోగాన్ని కానీ, ధనాన్ని కానీ, అదృష్టాన్ని కానీ, లేదా శక్తిని కానీ, బలాన్ని, ఇటువంటి ఏవైతే పొంది ఉంటారో పదవులు కానీ, ఈ అన్నిటినీ కూడా కోల్పోయి మళ్ళీ జీరోలోకి వచ్చేస్తారు. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి ఫలితాలు మనం చెప్పినప్పుడు స్త్రీలైతే ఎడమ చేతిలోను, పురుషులైతే కుడి చేతిలోను ప్రధానంగా మనం చూసి మిగిలిన రేఖల్ని కూడా పరిశీలన చేసి రెండు చేతుల్లోనూ ఇదే విధంగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఉంటే ఎప్పుడు కూడా వ్యతిరేక భావాలని వ్యక్తం చేసేటువంటి ఇటువంటి పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, ఫలితం చెప్పేటప్పుడు, లేదా మీకు మీరు పరిశీలన చేసుకున్నప్పుడు జాగ్రత్తగా రెండు చేతుల్లోనూ సిమిలర్ లైన్స్, సిమిలర్ ప్లేసెస్ ఉంటేనే దానికి ఈ ఫలితాన్ని అన్వయం చేయాలి. ఇలాగా మరికొన్ని విషయాలతోటి ఈ సాముద్రిక శాస్త్రంలో అదృష్ట రేఖ గురించి కొంత మనం తెలుసుకుందాము. అంతవరకు సాముద్రిక శాస్త్రాన్ని వీక్షించండి. దాన్ని మనం ఇంకా పరిశీలించి, పరిశోధించి కొత్త కొత్త విషయాల్ని మనం యాడ్ చేసుకుంటూ సాముద్రిక శాస్త్రాన్ని సమగ్రమైనటువంటి శాస్త్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మీ వంతు కృషి కూడా దీనికి చేయొచ్చు. సహకరించండి. సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. నమస్కారం.